ఉత్తరాంధ్రలో రాష్ట్ర విభజనపై నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. సమైక్యవాదులు నేతల ఇళ్లను ముట్టడిస్తున్నారు. రాస్తా రోకోలు, వంట వార్పు, మానవహారాలు నిరసన ప్రదర్శనతో ఉభయ గోదావరి జిల్లాలు హోరెత్తుతున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తట్టుకోలేక ఇవాళ ఒకరు ఆత్మహత్య చేసుకోగా మరొకరు గుండెపోటుతో మృతి చెందారు. ఉద్రిక్త ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. శ్రీకాకుళం జిల్లాలో విభజన సెగ ఎగిసిపడుతోంది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు. విద్యార్థులు మానవహారం నిర్వహించారు. హోటల్ కార్మికులు సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. నరసనపేటలో విద్యార్థులు రాస్తారోకో చేశారు. ఏపీ ఎన్జీఓ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వైకాపా ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు ఇంటిని తెదేపా ఆధ్వర్యంలో విద్యార్థులు ముట్టడించారు. పలాసలో సమైక్యవాదులు బంద్ నిర్వహించారు. రహదారిపై టైర్లు తగులబెట్టారు. జిల్లాలోని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.